I greet you all in the name of our resurrected Lord Jesus Christ. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. It's a real privilege for me to speak in front of you. దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని మీ ముందు మాట్లాడడానికి ఇది ఎంతో ధన్యత. Thank you choir for the meaningful songs beautifully sung. choirకి ఎంతో బాగా పాడిన choirకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. As we are thinking about resurrection, I would like to talk two things about resurrection. పునరుద్ధానం యేసుక్రీస్తు తిరిగి మూడో దినాన లేచిన విషయాన్ని బట్టి రెండు విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. One is proclamation of the resurrection and the other one is power of the resurrection. ఒకటి ఆ యొక్క పునరుద్ధానాన్ని ప్రచురించడం, ఇంకొకటి ఆ పునరుద్ధానం యొక్క శక్తిని. What is the proclamation of the resurrection of Jesus Christ? యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ప్రచురించడం అనగానేమి? Paul is an apostle, he is a philosopher, he has written a lot of books in the Bible. అపోస్తులైన పౌలు ఒక గొప్ప తత్వవేత్త, అతడు ఎన్నో పుస్తకాలు బైబిల్లో రచించాడు. In 1 Corinthians chapter 15 he talks about resurrection. మొదటి కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయంలో పౌలు పునరుద్ధానం గురించి మాట్లాడతాడు. He talks mainly about human resurrection. He tells that we all will be resurrected one day. ఆ అధ్యాయంలో పౌలు మనమందరం మనుషులం కూడా ఒకనాడు తిరిగి మళ్ళీ పునరుద్ధానం అవుతామని మనుషుల పునరుద్ధానం గురించి మాట్లాడతాడు. And we will be resurrected because Jesus is resurrected. మనము పునరుద్ధానం అవుతాము, మనం మళ్ళీ బ్రతుకుతాం, ఎందుకంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు గనుక. And when he talks about the resurrection of Jesus Christ, he tells about the proclamation, the news of the resurrection. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానంని ప్రచురించడం గురించి కూడా పౌలు ప్రస్తావించాడు. In the first 4 verses of 1 Corinthians chapter 15, he talks about the news or the proclamation of resurrection. ఆ 15వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో పౌలు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ప్రచురించడం గురించి మాట్లాడాడు. He talks mainly about the importance of the gospel or the good news of resurrection. పౌలు ఆ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం యొక్క శుభవార్త, ఆ యొక్క గొప్ప శుభవార్త గురించి ప్రచురించడం గురించి మాట్లాడాడు. First he tells that Corinthians, when I came to you, I gave you the gospel. ఆయన కొరింథీయులకు చెప్పినప్పుడు అంటాడు, మొదట మీ దగ్గరికి వచ్చినప్పుడు ఓ కొరింథీయులారా నేను మీకు సువార్తను గురించి చెప్పాను అని. And I received it and I gave it to you. నేను ఆ సువార్తని యేసు ప్రభు దగ్గర నుంచి పొందాను, అది మీకు నేను by believing that you are saved. ఆ యొక్క సువార్తని, యేసుక్రీస్తు యొక్క సువార్తని నమ్మడం ద్వారా మీరు రక్షింపబడతారు. So we understand that by receiving the good news or the gospel, one person can be saved. ఆ యొక్క సువార్తని, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తని నమ్మడం ద్వారా ఒక వ్యక్తి రక్షింపబడతాడు. And then he tells what is the gospel of salvation. తర్వాత పౌలు ఆ యొక్క సువార్తని ప్రచురించడం అంటే ఏంటి, ఆ సువార్తని ప్రొక్లెయిమ్ చేయడం ఏంటి అనేది కూడా చెప్తాడు అక్కడ ఆ వచనాల్లో. And he says, as per the scriptures, Jesus was crucified and he was raised on the 3rd day. That is the good news. ఆ వచనాల ప్రకారం పౌలు చెప్పింది సువార్త అంటే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి మళ్ళీ 3వ దినాన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని. And he says, if you believe this, your faith is good, otherwise it is waste. మీరు కొరింథీయులైన మీరు లేదా ఎవరైనా ఈ యొక్క సువార్తని, యేసుక్రీస్తు చనిపోయి 3వ దినాన తిరిగి లేచాడనే ఒక సువార్తని నమ్మితే అది మీకు ఒక విలువైన విషయం అని పౌలు చెప్తున్నాడు. And by believing this, you receive salvation. ఈ మాటని, యేసుక్రీస్తు వారు చనిపోయారు, పునరుద్ధానుడై తిరిగి లేచాడనే విషయాన్ని నమ్మటం ద్వారా
మీరు రక్షింపబడతారు. What is this salvation? What is this mukti? ఈ రక్షింపబడుట అనగానేంటి? Salvation can be defined like this. రక్షింపబడుట అనగా ఇలాగ మనం నిర్వచించవచ్చు. One is freedom from sin. పాపము నుంచి విముక్తి అంటే ఏంటి? Another one is forgiveness of sins పాపం నుంచి క్షమాపణ పొందడం, and washing from sin. పాపంల నుంచి కడగబడడం. These three things are called salvation. ఈ మూడు విషయాలని మనము రక్షింపబడుట, ఒక వ్యక్తి రక్షణ పొందడం అనే దాన్ని ఈ మూడు విషయాలు చెప్తాం. We are all sinners. మనమందరము పాపం చేశాము. Not only because we do sin, we are sinners by our birth. మనం పాపం చేసినందుకు పాపులం కాదు, Because మనము of- మన యొక్క పుట్టుకతోనే పాపులం. Because Adam and Eve sinned, the whole humanity is in sin. మన మొదటి ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వ పాపం చేశారు కనుక మానవ జాతి మొత్తం పాపులయ్యారు. And we need forgiveness for our sins. సో అందరూ పాపులం గనుక ఆ పాపం నుంచి మనకి పాపక్షమాపణ అవసరం. And sin is addictive. Sin makes a person slave. పాపం అనేది మనిషిని ఆ పాపానికి బానిసగా చేస్తుంది. And we need freedom from that sin. మనకి ఆ పాపం నుంచి విముక్తి కావాలి. And sin is very dirty and we need washing. పాపం అనేది చాలా మురికిది. ఆ పాపం నుంచి మనము కడగబడాలి. When you receive this good news of Jesus' death and resurrection, your sin is forgiven and you are freed and your sins are washed. ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క ఈ మరణాన్ని పునరుద్ధానాన్ని విశ్వసించి మన హృదయంలో స్వీకరిస్తామో మనము ఈ పాపం నుంచి విముక్తి, ఈ పాపం నుంచి కడగబడతాం. And this is called salvation. దీన్నే మనము రక్షణ పొందడం అని అంటాం. So what the resurrection of Jesus has achieved in our lives? ఈ పునరుద్ధానం, యేసుక్రీస్తు పునరుద్ధానం అవ్వడం వల్ల మనకి ఏం కలిగింది? Salvation. మనకి రక్షణ కలిగింది. My friends, if you don't have this personal experience, this can be the right day for you to receive this salvation. When you believe in Jesus Christ, His death and resurrection, you are saved. నా స్నేహితులారా, ఒకవేళ మీరు ఇంకా రక్షణ పొంది ఉండకపోతే ఇది ఒక సరైన సమయం. మీరు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని మీ హృదయంలో విశ్వసించినట్లయితే మీరు రక్షణ పొందుతారు. Salvation is so expensive, so costly, we cannot achieve by our works or through anything. రక్షణ పొందడం అనేది చాలా విలువైనది, చాలా ఖరీదైనది. అది మనం చేసే ఏ మంచి పనుల వల్ల కూడా పొందలేము. What we cannot buy through our good deeds, Jesus gave us freely. మనం చేసే మంచి కార్యాల వలన కొనలేనటువంటి ఈ గొప్ప రక్షణని యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఉచితంగా అనుగ్రహించారు. The second one is power of the gospel. రెండవది ఆ పునరుద్ధానం యొక్క శక్తి. Paul talks about this very often in his letters. పౌలు ఈ పునరుద్ధాన శక్తి గురించి అనేక సార్లు ఈ యొక్క ఆయన రాసిన పుస్తకాల్లో ప్రస్తావించాడు. In Philippians chapter 3 he talks about that. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయంలో ఆ విషయం మాట్లాడతాడు. In Philippians chapter 3 verse 10 and 11 he says that I may know him and the power of his resurrection. ఫిలిప్పీలకు రాసిన 3వ అధ్యాయం 10-11 వచనంలో పౌలు రాస్తాడు, నేను ఆ యొక్క పునరుద్ధాన శక్తిని తెలుసుకున్నట్లుగా. What is the power of resurrection? ఈ పునరుద్ధాన యొక్క శక్తి అంటే ఏంటి? And then he talks about the power of resurrection in Ephesians chapter 1 19 and 20. ఎఫెసీయులకు రాసిన 1వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఈ పునరుద్ధానపు యొక్క శక్తిని గురించి పౌలు రాశారు. And there he tells that Jesus has given those who believe him the same power of resurrection. అక్కడ పౌలు చెప్తున్నాడు, ఎవరైతే ఈ యొక్క యేసుక్రీస్తు పునరుద్ధానంలో విశ్వాసం ఉంచుతారో అదే పునరుద్ధాన శక్తిని వాళ్ళు పొందుతారు, కలిగి ఉంటారని. What a great privilege. The power which raised Jesus is given to us. ఎంత గొప్ప భాగ్యం. యేసుక్రీస్తును పునరుద్ధానుడుగా చేసిన శక్తి మనకు అదే శక్తి ఇవ్వబడింది. We all know power differs. We know about 1.5 watts battery cell, and we also know about the power which we see in our electricity lines.
మనకు తెలుసు వేర్వేరు పవర్స్కి వేర్వేరు శక్తి ఉంటుంది అని. A small battery may help us use a torchlight. చిన్న పవర్ ఉండేది ఒక చిన్న టార్చ్ లైట్ వాడడానికి ఉపయోగపడుతుంది. With a small battery we cannot operate a lift or an elevator. ఒక చిన్న బ్యాటరీతో మనం పెద్ద శక్తిని పొందలేము, లైక్ లిఫ్ట్ని ఉపయోగించడానికి. Here Paul talks about the most powerful thing. ఇక్కడ పౌలు ఒక చాలా గొప్ప అత్యధికమైన శక్తివంతమైన శక్తి గురించి మాట్లాడుతున్నాడు. We know that we cannot resurrect anyone. మనకు తెలుసు మనం ఎవ్వరిని కూడా బ్రతికించలేము, పునరుద్ధానుగా చేయలేము. We can resuscitate someone but we cannot give him life. మనము కొంతవరకు వారిని బ్రతికించడానికి ప్రయత్నం చేయగలుగుతామేమో కానీ బ్రతికించలేము. But Jesus was raised by the power of God. కానీ యేసుక్రీస్తు ప్రభువు దేవుని యొక్క శక్తి ద్వారా పునరుద్ధానుడుగా తిరిగి లేపబడ్డాడు. And with that power we can operate in this world. ఆ శక్తితోని మనము కూడా ఈ లోకంలో బ్రతకగలం. There are so many things we can do with the power which will glorify God. మనం ఆ యొక్క పునరుద్ధాన శక్తితో ఎన్నో సంగతులు ఎన్నో విషయాలు చేయగలము. అవి దేవునికి మహిమ తెచ్చే విషయాలను మనం మన జీవితాల ద్వారా చేయగలం. But I would like to talk about one thing which the power of God can give us. ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ పునరుద్ధాన శక్తి ద్వారా, కానీ ఒక్క విషయం గురించి నేను చెప్తాను. It's written in Acts chapter 1 verse 8. అపోస్తలులకు రాసిన పుస్తకం 1వ అధ్యాయం 8వ వచనంలో, Power is the most misunderstood word in this religious world in these days. ఆ యొక్క పునరుద్ధాన శక్తి అనేది ఒక చాలా No, the general word power is misunderstood by many people these days. ఈ పునరుద్ధాన శక్తి అనే ఒకటి అనేక మంది దీన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. Power, people talk about speaking loud. పునరుద్ధాన శక్తి అంటే ఆత్మను పొందడం అంటే గట్టిగా మాట్లాడడం అనే ఒక తప్పు అర్థం ఉంది. Not పునరుత్థాన శక్తి, జనరల్ శక్తి. శక్తి అనేది మనం గట్టిగా మాట్లాడడం అనేది ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది ఉన్నది. If somebody talks louder or if somebody prays louder, people think that he has some power. ఎవరైనా గట్టిగా మాట్లాడి లేక గట్టిగా స్తుతిస్తే ఆయనకు శక్తి ఉంది అని అనుకుంటారు. That may be physical power. అది మానవ శరీరమైన సంబంధమైన శక్తి. But the power of resurrection, the power which God gives is different. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే దేవుడిచ్చే పునరుద్ధాన శక్తి అది వేరేది. In Acts chapter 1 verse 8 it says, when God gives us power, we can be witnesses. ఈ యొక్క అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దేవుడు మనకి శక్తి ఇచ్చినప్పుడు మనము సాక్షులుగా ఉంటాం. This power is inside us. ఈ శక్తి మన లోపల ఉంటుంది. This power gives us the boldness to live and proclaim Jesus Christ. ఈ శక్తి, దేవుడిచ్చే శక్తి మనకి సువార్తని ప్రకటించడానికి, ఆయనకు సాక్షులుగా ఉండడానికి ఆ యొక్క ధైర్యాన్ని ఇస్తుంది. This power enables us to live a holy life. ఈ శక్తి మనకి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి శక్తినిస్తుంది. Sin is powerful and Satan is powerful. పాపము శక్తివంతమైనది, సాతాను కూడా శక్తివంతుడే. Many times we struggle in our lives to live a holy life. అనేక సార్లు మనము ఈ పాపం నుంచి దూరంగా పరిశుద్ధంగా జీవించాలని ఎంతో కష్టపడతాం. But our God is almighty. కానీ మన దేవుడు శక్తిమంతుడైన దేవుడు. And he gives us the power of resurrection. ఆయన మనకి ఈ యొక్క పునరుద్ధాన శక్తిని అనుగ్రహిస్తాడు. And with this power we can live a holy life. ఈ శక్తితోని మనము పరిశుద్ధంగా జీవించగలం. With this power we can go and witness to others that I am a child of Christ and Jesus is risen. ఈ పునరుద్ధాన శక్తితోని మనము దేవునికి సాక్షులుగా ఉండగలం, ధైర్యంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పగలం. This is the thing which has made Good Friday good. ఈ యొక్క శక్తి, ఈ పునరుద్ధాన శక్తే మంచి శుక్రవారాన్ని మంచి శుక్రవారంగా మార్చింది. And this is the news which makes the ordinary news into good news. ఈ పునరుద్ధాన శక్తి, ఈ వార్త మామూలు వార్తని ఒక గొప్ప శుభవార్తగా మార్చింది. Power of resurrection is not a matter to discuss about, it is a matter to be felt and live out. పునరుద్ధాన శక్తి అనేది
మనం మాట్లాడుకోవడానికి సంభాషించుకోవడానికి కాదు కానీ ఆ శక్తిని మనం అనుభవించడానికి దేవుడు మనకు అనుగ్రహించాడు. Shall we ask God to give us that power? ఆ పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించమని దేవుణ్ణి అడుగుదామా? I would like to tell an incident where a person was touched by this power of the resurrection. ఈ పునరుద్ధాన శక్తిని తో తాకబడిన ఒక ఇన్సిడెంట్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. His name is Lee Strobel. అతని పేరు, ఆ వ్యక్తి పేరు లీ స్ట్రోబెల్. He is still alive. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. He was a investigative journalist. అతడు ఒక జర్నలిస్ట్. And he was an atheist. అతడు దేవుడిని నమ్మే వ్యక్తి కాదు, నాస్తికుడు. His life was spoiled because of his drinking habit. అతడు బాగా మద్యాన్ని సేవించడం ద్వారా అతని ఆరోగ్యం క్షీణించింది. His wife Leslie was an agnostic. She didn't bother about whether God lives or not. అతని భార్య దేవుని గురించి అసలు ఉన్నాడా లేడా అనే కూడా పట్టించుకునే వ్యక్తి కాదు. Somehow she got a friend who helped her to receive the salvation through Jesus Christ. ఆమె తన యొక్క స్నేహితురాలి ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోగలిగింది. And when Lee Strobel heard about his wife's conversion, he had two options in front of him. ఎప్పుడైతే ఈ వ్యక్తి తన భార్య యేసు ప్రభువుని నమ్మింది అని తెలుసుకున్నాడో అతని ముందు రెండు ఆప్షన్స్ వచ్చాయి. One was to divorce her, the other one was to prove that Jesus was not died and resurrected. ఆ రెండు విషయాలు ఏంటంటే, ఒకటి తన భార్యకు విడాకులు ఇవ్వడమో లేదా యేసుక్రీస్తు ప్రభువు మరణించి పునరుద్ధానుడై అన్న విషయం అబద్ధమని రుజువు చేయాలనుకున్నాడు. Being a skillful investigative journalist, he chose the second one. అతడు ఒక జర్నలిస్ట్, ఇన్వెస్టిగేటర్ అవడం మూలాన రెండో విషయాన్ని ప్రూవ్ చేయడానికని పూనుకున్నాడు. He started his research on proving that Jesus was not crucified or resurrected. ఆయన తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభువుని అసలు సిలువ వేయలేదు, అతను చనిపోయి లేవలేదు అనే విషయాన్ని రుజువు చేయడానికి ప్రయత్నాన్ని ప్రారంభించాడు. But after his thorough research, he understood that even outside the Bible, there are a lot of proofs that Jesus was crucified and he was resurrected. ఆయన అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసిన తర్వాత అతడు గ్రహించింది ఏంటంటే, బైబిల్ బయట కూడా అనేక రుజువులు ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు, తిరిగి లేచారు అనే విషయానికి అనేక రుజువులు ఉన్నాయని ఆయన తెలుసుకున్నాడు. So many historians who didn't even believe in Jesus Christ have written about this story. ఎంతోమంది చారిత్రాత్మక వ్యక్తులు, యేసుక్రీస్తుని నమ్మనటువంటి వ్యక్తులు, యేసుక్రీస్తు వారు చంపబడ్డారు, తిరిగి లేచారు అనే విషయాన్ని వాళ్ళు రాసి ఉంచారు. And he also understood the reliability and truth of this Bible. ఆ తర్వాత ఆ బయటి విషయాల తర్వాత వాక్యం కూడా సత్యమైనదని అతడు గ్రహించగలిగాడు. Not only being a believer, not because he was a believer, actually he was an atheist, but he understood the authenticity of this Bible. అతడు నాస్తికుడై ఉండి ఈ బైబిల్ ఒక సత్యాన్ని, అది నిజమని గ్రహించాడు. Instead of he changing his wife, he changed what his wife started believing. అతని భార్యని మార్చాలనుకున్న వ్యక్తి తను సత్యాన్ని గ్రహించి తను యేసుక్రీస్తుని నమ్మాడు. I can give you so many stories where people started believing this Bible because of the power of the resurrection. ఇలాంటి అనేక ఉదాహరణలు, అనేక మంది వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి ద్వారా సత్యాన్ని గ్రహించిన వారిని నేను చెప్పగలను. Shall we bow down and think what this proclamation of the resurrection and power of the resurrection can do in our lives? మనం ఒకసారి ఆలోచిస్తాం, ఈ యొక్క పునరుద్ధాన యొక్క శక్తి అంటే ఏంటి, ఆ యొక్క ప్రచురించడం, ఆ సువార్త అంటే ఏంటి అనే విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. Proclamation of the resurrection can save you from eternal hell. ఈ యొక్క సువార్తని ప్రచురించడం అనేది మనల్ని ఆ యొక్క నరకం నుంచి తప్పించగలదు. By believing the death and resurrection of Jesus Christ, your soul will be saved forever. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాన్ని నమ్మటం వలన నీ యొక్క ఆత్మ నిత్య నరకం నుంచి తప్పింపబడగలదు. By receiving the power of the gospel, power of the resurrection, you can be a mighty witness for the living God. దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని పొందడం వల్ల,
ఆ యొక్క ధైర్యంతో నువ్వు యేసుక్రీస్తు యొక్క సాక్షిగా ఉండగలవు. Peter, who was afraid to talk about Jesus in front of a maid, stood in front of thousands of people and he became a powerful witness because of the power of resurrection. పేతురు ఒక చిన్న పిల్ల ముందు బొంకిన పేతురు పునరుద్ధాన శక్తిని పొందిన తర్వాత అనేక మంది వేల మంది ముందు యేసుక్రీస్తు ప్రభువుని గురించి సాక్షిగా మారాడు. The same power is available for you. అదే పునరుద్ధాన శక్తి ఈరోజు నీకు కూడా లభిస్తుంది. Shall we ask God to give us? దేవుణ్ణి ఆ పునరుద్ధాన శక్తిని ఇవ్వమని అడుగుదామా? Our glorious Heavenly Father, we thank you for this time. Thank you for speaking to us. Lord, because of your death and resurrection on the third day, Lord, we are what we are today. And we also have the hope of eternity, Lord. Father, we pray that let this power of resurrection be real in our lives. Lord, we pray for all those who haven't received the gospel of resurrection so far. We pray that let it be real in their lives. Father, we pray that this year as we celebrate Easter, let us celebrate with a real meaning, Lord. Father, we pray that you help us. Let your spirit guide us, Lord. In Jesus' mighty name we pray. Amen.